అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ లైక్ కొట్టండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో టక్ టంగ్ అని బెల్ కొట్టుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మీరు నా వీడియోస్ చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. సో దయచేసి లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టారు కదా, అలాగే కామెంట్ కూడా రాయండి. నేను ఏ వీడియోలో ఎలా మాట్లాడుతున్నా, ఏంటి, ఏదైనా చేంజెస్ చేసుకోవాలనేది ఆడియన్స్గా నా గురించి నా భారం అంతా మీ మీదే ఉందన్నమాట. దయచేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి లాంగ్ వీడియోస్కి. సో ప్లీజ్, నేను లాంగ్ వీడియోస్లో ఏమైనా పాయింట్స్ మర్చిపోతే కనుక షార్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా చెప్తాను. సో షార్ట్ వీడియోస్ కూడా బాగా అప్లోడ్ అవుతున్నాయి. ఇన్స్టాలో స్వీటీ మార్కండే అన్న ఛానల్ పేరు ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఛానల్ నేను కూడా చేంజ్ చేస్తాను. సో దయచేసి ఇన్స్టాని ఫాలో చేయండి. బయోలో లింక్ ఉంటుంది ఛానల్ కింద. సో నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఏ వీడియో చేయాలనేది ఆలోచిస్తూ ఉన్నా. మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సో ఈరోజు ఎపిసోడ్ అయితే నేను నిన్న సోమవారం రోజు, అదే మంగళవారం రోజు జరిగిన ఎపిసోడ్ అయితే లేదు, సోమవారం జరిగిన ఎపిసోడ్ అయితే చూడలేదనమాట. చూసినా కానీ ఎందుకో నాకు అంత బోరింగ్ అనిపించింది. ఏమంత చక్కగా అనిపించలేదు అనమాట. గేమ్స్ అని ఆ పాయింట్ల గురించి డోలు పెట్టుకున్నాడు కానీ అదంతా ఏం నచ్చలేదు. సో ఇంకొకటి, నిన్న ఎపిసోడ్ అయితే ఓకే, అలా వెళ్ళిపోయింది అనిపించింది నిన్న కూడా. అండ్ నేనైతే చాలా సింపుల్గా మాట్లాడతా, డీటెయిల్గా చెప్పడం కంటే మనకు అనిపించింది మాట్లాడుకోవడం బెస్ట్. కాబట్టి ఇమ్మాన్యుయల్ గురించి మాట్లాడతా, డెమోన్ పవన్ గురించి మాట్లాడతా, అండ్ అందరి గురించి మాట్లాడతా, వాళ్ళ గేమ్స్ గురించి. ఈ వీడియో వాళ్ళ గేమ్స్ గురించే మాట్లాడతా. ఎందుకంటే గేమ్స్లో ఎవరు వీక్గా ఉన్నారు, ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు అనేది మీరు అందరు చూస్తూనే ఉన్నారు. అండ్ డే 1 నుంచి ఇమ్ము ఇప్పటిదాకా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, చాలా బాగా గేమ్స్ ఆడాడు. అండ్ నామినేషన్స్లో తక్కువగా వచ్చినప్పటికీ కూడా తను నామినేషన్లోకి వచ్చినా కానీ సేవ్ అవుతూ వస్తూ ఉన్నాడు. ఇదే ఇమాన్యుయల్ గురించి నేను సేఫ్ గేమ్ ఆడుతున్నానని చెప్పాను, ఇదే ఇమాన్యుయల్ గురించి నేను కన్నింగ్ అని చెప్పాను. కానీ ఆ కన్నింగ్ కానీ ఆ సేఫ్ గేమ్ కానీ తన గేమ్ స్ట్రాటజీ గురించి తను ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు హౌస్లో అందరు ఏం రియాలిటీ గాను ఆనెస్ట్ గాను ఏం లేరు అసలు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు గేమ్స్, వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు స్ట్రాటజీలు ప్లే చేస్తూ వాళ్ళకు అనుకూలంగా గేమ్ ప్లేని అయితే మార్చుకుంటూ ఉన్నారు. సో అదేవిధంగా ఇమ్మో కూడా తన గేమ్ ప్లేని మార్చుకున్నాడు. కానీ ఇమ్మో ఒక్కటే స్టాండ్ తీసుకున్నాడండి సంజన గారి గురించి. బయట నుంచి ఆడియన్స్ వచ్చారనమాట. సంజన గారి బాండింగ్ మీ హౌస్ పరంగానే ఉంటుందా, బయటకు పోయినాక కూడా ఉంటుందా అంటే, అమ్మని ఎవరైనా వదిలేసుకుంటారా? అమ్మ ఎప్పుడు ఎక్కడున్నా అమ్మే. సో సంజన గారి బాండింగ్ నేను బయట కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుందని చెప్పేసి ఆడియన్స్ అయితే చెప్పారనమాట. అండ్ బయట నుంచి వచ్చిన ఆడియన్స్ నిజంగా నాకు షాకింగ్ అనిపించింది. ఏంటి ఇన్ని సీజన్లలో ఎప్పుడు ఇటువంటి ఆడియన్స్ అసలు రానేలేదు హౌస్లోకి, కానీ ఈ సీజన్లలో బయట నుంచి ఆడియన్స్ని తీసుకొచ్చారు. బిగ్ బాస్ మేమేమైనా చెత్త కుప్పలో దొరికినామా? మాకు కూడా ఇటువంటి అవకాశం ఇచ్చుంటే మేము కూడా బిగ్ హౌస్లోకి వచ్చి ఆడియన్స్గా క్వశ్చన్స్ అడిగే వాళ్ళం కదా అన్నట్టుగా అనిపించింది నాకు కూడా. సర్లే అండి, ఇంకా మనల్ని ఎందుకు పిలుస్తారు, బిగ్ బాస్ అన్ఫేర్ అని చెప్పేసి, బిగ్ బాస్ ఫేక్, బిగ్ బాస్ రియాలిటీ షోగా కాదు అని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ చెప్తున్నాం. అవును, గేమ్ పరంగా మాకు అనిపించడం చెప్పడంలో తప్పే లేదు. సో ఇంకా మమ్మల్ని ఎందుకు హౌస్లో పిలుచుకోరు కదా. సో అందుకే అది కూడా ఆలోచించి, అవునులే మనల్ని ఎందుకు పిలుచుకుంటారు, రియాలిటీగా మాట్లాడే వాళ్ళని ఎందుకు పిలుచుకుంటారు చెప్పండి, అస్సలు విలువరు అనిపించింది. అవును, ఇప్పుడు బిగ్ బాస్ ఎందుకు అన్ఫేర్ అన్నా అంటే, రీతు ఎలిమినేట్ అవ్వడం అన్ఫేరే కదా, శ్రీజ ఎలిమినేట్ అవ్వడం అన్ఫేరే కదా. అండ్ బర్నీ గారు గేమ్స్ ఆడారు, కానీ ఎలిమినేషన్ అయిన బర్నీ గారిని మళ్ళీ హౌస్లోకి తీసుకొచ్చి మళ్ళీ టాప్ 5లో దాకా తీసుకురావడం ఏంది, కెప్టెన్ అవ్వకపోయినా కానీ కెప్టెన్ బ్యాండ్ ఇవ్వడం ఏంది, ఇదంతా అన్ఫేర్ అనిపించడం లేదా చెప్పండి. అండ్ బిగ్ బాస్ పెట్టుకున్నాడు అక్కడ, అన్ఫేర్ బిగ్ బాస్ ఇది అని చెప్పేసి, ఇది అన్ఫేర్ కాదు బిగ్ బాస్ అని చెప్పేసి. నిజమే కదా. సో బిగ్ బాసే అన్నప్పుడు నేను అనడంలో తప్పేముంది. ఇంకా నాకు బిగ్ బాస్ ఆడియన్స్గా పోయి అవకాశం వస్తుంది అంటే అది కళ్ళలో కూడా ఊహించుకోవడం కూడా వేస్టే అనిపిస్తుంది అనమాట. మనకు అటువంటి అవకాశాలు రావు. సర్లేండి, ఇంకా మనకు రావాలని కూడా పెద్దగా ఆశ లేదు. నా రివ్యూస్ నేను అట్లా చెప్పుకుంటా పోతా. ఎందుకంటే నాకు అది అక్కడ ఫేర్ ఉందనుకో ఖచ్చితంగా ఫేర్గానే మాట్లాడతా. అన్ఫేర్ ఉందనుకో నేను ఎవ్వరు చెప్పినా ఏమైనా నాకు అది నచ్చలేదంటే అంతే. ఇక అది నేను నిజంగా అక్కడ రాంగ్ ఉందంటే ఖచ్చితంగా అది రాంగే అంటండి. నేను రాంగ్ ఉన్నా కదా, రైట్ కరెక్ట్ అని గొర్రెలాగా తలకాయ ఊపి నాకు అది నచ్చదు అసలు. సో అదన్నమాట. అందుకే నేను ఇమ్ము గేమ్ ఆడలేడని చెప్పిన, తనుజ ఫేక్ ఉందని చెప్పిన, కళ్యాణ్ ఫేక్ ఉన్నాడు అనుకో ఫేక్గానే ఆడిండు అని చెప్పిన. బర్నీ గారు అయితే నిజంగా చెప్తున్నా, డే 1లో ఆయన వచ్చినప్పుడు రే బర్నీ అని విన్ అవ్వాలని నేను అనుకున్నా. కానీ రాంగ్ ఆయన గేమ్ చూస్తూ ఉంటే ఆయన మాట్లాడే విధానం కానీ, శ్రీజ గురించి ఎలా కూర్చుందో చూడు, ఎంత యాటిట్యూడ్ చూడు, అది ఇది అని చెప్పేసి మాట్లాడు. అండ్ బెడ్ మీకని దోషి వాడేసుడు, చాలా కన్నింగ్. హౌస్లో ఎవరికైనా కన్నింగ్ మెంటాలిటీ మైండ్ సెట్ ఉందంటే అది బర్నీ గారికి అని
క్లారిటీగా అర్థమైపోయింది. అండ్ రీతు టాప్ 5 పోకూడదని చెప్పేసి వెనకాల ప్లే చేసిన స్ట్రాటజీలు మామూలుగా లేవనమాట. సో అట్లా నాకు ఎందుకో ఆయన కన్నింగ్ అని అనిపించిందండి. సో అందుకు ఆయన గేమ్ ఆడకపోయినా కానీ హౌస్లో ఉండేసరికల్లా అన్ఫేర్ అనిపించింది. అండ్ ఈ సీజన్లో జరిగినంత అన్ఫేర్ ఏ సీజన్లో జరగలేదు అన్నట్టుగా అనుకోవచ్చు. కానీ నేను చూడలేదేమో నా కళ్ళతోటి సరిగ్గా, నేను ఇంత లోతుగా ఆలోచించలేదేమో బిగ్ బాస్ చూసుకుంటే. ఏదో చూసినామా బిగ్ బాస్ అంటే చూసినాం అన్నట్టుగా చూసినాం, అండ్ రివ్యూస్ కూడా ఏదో ఇచ్చినాం అన్నట్టుగా ఇచ్చినాం. కానీ ఈసారి ఇన్వాల్వ్మెంట్ అయినంతగా నేను ఏ సీజన్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు బిగ్ బాస్ రివ్యూస్ గురించి. సో గేమ్స్ మాత్రం ఈసారి అంత మంచిగా ఏం పెట్టలేదు బిగ్ బాస్, అంత బాగా ఏమి ఆడిపించలేదు ఆడియన్స్. గేమ్స్ హౌస్లో ఉన్న వాళ్ళతో అయితే అనిపించింది. అండ్ నిన్న సైకిల్ గేమ్ ఏదైతే ఉందో ఇమ్ము నిజంగా చాలా బాగా ఆడిండు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండండి. చిన్నగా ఉన్నప్పుడు కూరగాయలు అమ్మడానికి ఊళ్ళో సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడంట ఇమ్ము. సో ఆ సైకిల్ మంచిగా ఇక్కడ వర్కౌట్ అయింది ఆ గేమ్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోడ్లని కచ్చరా రోడ్ల మీకేం సైకిల్ ఎక్కించుకుంటూ బ్రేక్ల మీకేంచి వస్తూ ఆ కుండలన్నీ ఇట్లా పెట్టుకొని రావాలన్నమాట. ఆ కుండలు పడిపోకుండా మంచిగా పెట్టుకొని కుండల్ని సరిగ్గా పెట్టుకొని మధ్యలో వచ్చిన స్టాండ్ల మీద పెట్టుకుంటూ రావాలన్నమాట. సో ఇమ్ము ఈ గేమ్లో ఫస్ట్ వచ్చిండండి. అండ్ బర్నీ గారు లాస్ట్ వచ్చారు. మళ్ళీ అయినా టాప్ 5లో పోవాలి, ఎందుకు పోకూడదు, ఆయన గేమ్స్ మంచిగా ఆడుతున్నాడు కాబట్టి. ఇంకో ఇమ్ము నిజంగా చాలా మంచిగా వచ్చినాయి. ఇమ్ముకి డెమోన్ పోనీకి మంచి పాయింట్స్ అయితే వచ్చినాయి. సో ఇమ్ము ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ డెమోన్ ఇద్దరైతే ఉన్నారనమాట. ఇంకా బయట నుంచి వచ్చిన ఆడియన్స్ కూడా ఎక్కువగా మీరు ఎవరికి ఓట్లు వేస్తారు, ఎవరితో ఎవరు ఉండాలి, ఎవరికి ఓట్ యాపిల్ ఇస్తారు అనుకున్నప్పుడు ఇమ్ముకే ఆ బయట నుంచి వచ్చిన ఆడియన్స్ కూడా చెప్పారనమాట. నిజంగా రియాలిటీ అనిపిస్తుంది నాకు అక్కడ. ఎందుకంటే నిజంగా ఇమ్ము అంత బాగా ఆడుతున్నాడు, కానీ ఇమ్ముకి ఎటువంటి పిఆర్ లేదు, ఎటువంటి బయట సపోర్టింగ్ ఏం లేదనమాట. మిగతా వాళ్ళకు ఉందా అంటే అది నేనేం చెప్పలేను. సో ఉందో లేదో మీకే తెలియాలి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నా కామెంట్ ఎట్లా వస్తున్నాయో నాకు తెలుసు కాబట్టి. సో ఇమ్ముకి ఏం పిఆర్ లేదండి. సో ఇమ్ము కూడా చాలా కామన్ అబ్బాయే, మిడిల్ క్లాస్ అబ్బాయే. సో అటువంటి అబ్బాయి కూడా విన్ అయితే బాగుండు అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇమ్ము గేమ్స్ అంతా బాగుంటాయి కాబట్టి. నాకు నిన్న తను గేమ్ ఆడడం కానీ ఆడియన్స్తో మాట్లాడడం కానీ చాలా బాగా అనిపించింది. అండ్ ఇమ్ము ఎంటర్టైన్మెంట్ కూడా చాలా చాలా బాగుందండి. ఏంటి ఈరోజు ఇమ్ము గురించి ఇంతలా చెప్తున్నామంటే, నిన్న ఆ సైకిల్ టాస్క్లో సంజన గారు, బర్నీ గారు, ఏంటి సుమన్ శెట్టి గారు అండ్ తనుజ అండ్ ఇంకొకటి డెమోన్ పవన్ కూడా మంచి ఫిజికల్ స్ట్రాంగ్ పర్సన్. కానీ వాళ్ళందరిని ఓడించి ఇమ్ము ఫటాఫట్గా ఆడిని చూడు, నిజంగా దూసుకొచ్చేసాడు ఇట్లా గేమ్ అంటే. అరే అసలు ఎంత బాగా, మళ్ళీ గేమ్ ఏదైనా బిగ్ బాస్ చెప్పిండంటే ఖచ్చితంగా ఇమ్ము కాన్సన్ట్రేషన్ పెట్టి వింటాడు. సో ఈ సీజన్లో ఇమ్ము విన్ అయితే బాగుండు అని మళ్ళీ నాకు అనిపిస్తుంది. మొన్ననేమో కళ్యాణ్ అన్నాం, అంతకుముందేమో తనుజ అన్నాం, అంతకుముందేమో శ్రీజ అన్నాం, ఇప్పుడు ఇమ్ము అంటున్నాం. అంటే డే బై డే ఎవరి గేమ్ ఎవరు ఇంప్రూవ్ అయితే ఆ రోజు వాళ్ళు బాగా ఆడారు కాబట్టి వాళ్ళు విన్నర్ అవ్వాలనిపిస్తుంది. కానీ ఇమ్ము తన బాండింగ్లో ఏదైనా మిస్టేక్ వచ్చిందనుకో సంజన గారి గురించి చెప్పేసిండు. తన బాండింగ్లో ఏదైనా బాగలేదు అంటే సంజన గారు ఏదైనా మిస్టేక్ చేసినా, ఏదైనా లొల్లి చేసినా, ఏం చేసినా సంజన గారికి మొక్క మీద చెప్పింది కానీ వెనకాల ఎప్పుడు చెప్పలేదు. అండ్ తనుజ గురించి కూడా అట్లనే చెప్పుంటే బాగుండా నేను ఎన్నోసార్లు అనుకున్నా. కానీ తనుజ విషయంలో అట్లా చెప్పపోయేసరికల్లా అది కన్నింగ్ అనిపించింది. అండ్ బర్నీ గారి విషయంలో కూడా కొంచెం ఫేస్ టు ఫేస్ చెప్పుంటే బాగుండేమో అనిపించింది. సంజన గారి విషయంలో ఎంతైతే ఫేస్ టు ఫేస్ చెప్పిండో మిగతా వాళ్ళ విషయంలో కూడా అన్ని విషయాలు ఫేస్ టు ఫేస్ మాట్లాడుంటే కనుక ఇమ్ము కన్నింగ్ కాకుండా ఉండేవాడేమో అనిపించింది. అందుకు నేను అప్పుడు ఇమ్ము కన్నింగ్ అనిపించింది. కానీ గేమ్స్ పరంగా ఇమ్ము సూపర్ డూపర్ అండి. నేను చెప్తున్నా, ఇమ్ము విన్నర్ అవ్వాలని మీరు అనుకుంటున్నారా? ఆడియన్స్ కూడా, బయట ఉన్న ఆడియన్స్ కూడా ఇమ్ముకి ఓట్ యాపిల్ ఇచ్చారు. సో ఇమ్ము విన్నర్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ సంజన గారికి గేమ్ నిజంగా అర్థం కాలేదండి. అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పిండు, నెక్స్ట్ గేమ్ ఎవరైతే ఆడాలనుకుంటున్నారో ఆ గేమ్లో నుంచి ఒకరిని తీసేయండి అన్నప్పుడు, ఇప్పుడు సంజన గారు ఏడవడంలో తప్పు లేదు, ఓకే. కానీ సంజన గారు గేమ్ ప్లే ఏంటంటే సంజన గారికి అసలు గేమే అర్థమవుతలేదు. సంజన గారు గేమ్ ముందుకు తీసుకెళ్తేనే లేదనిపిస్తుంది. తను నామినేషన్స్ వస్తే ఏడుస్తూ ఉంటుంది, గేమ్స్లో తీసేస్తే ఏడుస్తూ ఉంటుంది. ఏడిస్తే కాదు అక్కడ మ్యాటర్, గేమ్ని ఎలా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలనేది మ్యాటర్ అనమాట. సో అక్కడ కళ్యాణ్ అండ్ డెమోన్ పవన్ అండ్ ఇమ్ము వీళ్ళందరూ వాళ్ళ కోట్లు వేద్దాం అనుకున్నారు. తనుజ అండ్ బర్నీ గారు, సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ఇమానుయల్ కోట్లు వేసిరు. సో వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళలో ఎవరికన్నా ఒకరికి వేద్దాం అనుకున్నప్పుడు అక్కడ ఈక్వల్ అయిపోయాయి కదా. సో అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, అక్కడ సుమనన్నకి ఎందుకు కోట్లు వేయలేరు ఎవరు? సుమనన్న ఎందుకు తీసేద్దామని ఎందుకు చూడలేరు? ఎందుకు సంజన గారిని ఇమ్ముని తీసేద్దాం అనుకున్నారు? ఇమ్ము టాప్ 1లో ఉన్నాడు కాబట్టి గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి తీసేద్దాం అనుకున్నారు, ఓకే. కానీ ఎవరైనా సరే స్ట్రాంగ్ పర్సన్తో కూడా ఆడాలనుకుంటారు. స్ట్రాంగ్ పర్సన్తో కాకుండా వీక్ పర్సన్తో ఆడితే ఎట్లా చెప్పండి?
నాకైతే నచ్చలేదు. సో సంజన గారికి గేమ్ అర్థం కాక డెమోన్ పవన్కి వేసింది ఓటు. డెమోన్ పవన్కి కాకుండా అక్కడ సుమన్ శెట్టి గారికో బర్నీ గారికో తనుజ గారికో వేసింటే కనుక మంచిగా ఉండేది అనమాట. అండ్ తనుజ సంజన గారికి లొల్లు అయితే మామూలుగా అవ్వలేదు. ఇప్పుడు ఎవరిని తీసేయాలన్నప్పుడు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు వచ్చి తీసేస్తే అయిపోతుండే, కానీ అక్కడ అందరూ డిస్కషన్ చేసుకున్నారు. తనుజ, సంజన, ఈ సుమన్ శెట్టి, భరణి గారు, ఈ నలుగురు డిస్కషన్ ఏంటి అంటే ఇమాన్కి వేద్దామని చెప్పేసి. సో నేను ఇమ్ముకేను డెమోన్కి వేసాను సంజన గారు. అక్కడ అదంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అందుకే సంజన గారు నేను ముందు మీకు అదే చెప్పిన, ఇట్లా మీ ఒక్క ఓటు వల్లే మొత్తం గేమ్ అంతా తిరిగిపోతుంది. మీరు కాదు నాకు వేయకండి, డెమోన్కి వేయకండి, అవతల ఎవరికైనా వేసుంటే కనుక అక్కడ అటు ఇటు అయ్యేది అని చెప్పేసి, అదే ఓట్లు లెక్కింపు అటు ఇటు అయ్యేది అన్నప్పుడు సంజన గారు అర్థం చేసుకోకుండా అట్లా ఓటేసారు అనమాట. అయితే ఇప్పుడు ఏంది, నువ్వు చెప్పు ఇమ్ము, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు, నువ్వు చెప్పు అంటే ఇప్పుడు మీరు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఇమ్ము అన్నాక ఇంకా సరే అని చెప్పేసి బిగ్ బాస్ నా ఓటు నేను మార్చుకుంటున్నాను, నేను ఇమాల్ని తీసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఇమ్ముకి వేస్తుంది అనమాట. అది తప్పు కదా. ఫస్ట్ ఒక డెసిషన్, ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు అదే స్టాండ్ మీద ఉండాలి కదా. ఇమ్మానాలకి వేయాలని హౌస్మేట్స్ అందరూ ఎంత ఫోర్స్ చేసినా కానీ నేను వేయనని చెప్పేసింది. మళ్ళీ తర్వాత ఇమ్ముకి ఎందుకు వేసింది? ఇమ్ముకి వేయకుండా డెమోన్కి వేయకుండా అక్కడ సుమన్ శెట్టి గారికో బర్నీ గారికో తనుజకో ఓటు వేసి ఉంటే కనుక అక్కడ తికమక అయ్యేది కదా. ఏమంటారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ చేయండి. సో ఈ గేమ్లో తప్పెవరిది? అండ్ ఇమ్మాన్యుల్ గెలవాలని మీరు అనుకుంటున్నారా? సో ప్రపంచం సృష్టించిన ఇమ్ము విన్నర్ అయితే బాగుండని ఎంతమంది కోరుకుంటున్నారు? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు చెప్పండి? సంజన గారు, సుమన్ శెట్టి అండ్ బర్నీ గారు ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటే కనుక ఎవరు ఎలిమినేట్ అయితే బాగుండని మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు సంజన గారు వెళ్ళిపోయారు అనుకో, ఖచ్చితంగా ఇమ్మునన్న, సుమన్ శెట్టి గారినన్న, బర్నీ గారినన్న టాప్ 5 టాప్ 6 తీసుకెళ్తారు. సంజన గారిని తీసేస్తే వీళ్ళిద్దరికి ఛాన్స్ వస్తుందా? మరి ఏంటి అసలు టాప్ 6 వరకు వీళ్ళు ఇద్దరు పోతారా? కామెంట్ చేయండి. నాకైతే ఎలిమినేషన్ అయితే ఎవరు అవ్వాలని ఉందనుకుంటే ఇంకా ఇప్పుడు ఏం చెప్తాం చెప్పండి. స్టార్టింగ్ నుంచి సుమన్ అన్న ఎక్కడ సరిగా మాట్లాడలేదు, ఎక్కడ సరిగా ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు, ఏ గేమ్లోనూ గమ్మున ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు సుమన్ శెట్టి అన్న వెళ్ళిపోండి అంటే ఇంకేం చెప్తాం చెప్పండి. వీక్స్ అని దగ్గర పడ్డాయి, ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. ఇక మీ ఒపీనియన్ చెప్పండి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు? సంజన గారు ఉండాలనుకుంటున్నారా, ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారా? అసలు ఈ వారం ఎవరు వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియో ఇంతే, బాయ్ బాయ్, టాటా.